మనం ఇవాళ బెండకాయ ఉల్లికారం కూర చేసుకుందామండి. బెండకాయని చక్కగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా చిన్నది మొత్తం కాదండి, ఇలా చిన్న బ్రేక్ చేసుకుని ఉంచుకోవాలి. ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్లో మనము మినపప్పు అలాగే కొంచెం ఆవాలు పోపేసుకోవాలి. ఒక పావు స్పూన్ మినపప్పు, పావు స్పూన్ ఆవాలు అండి. చూస్తారు కదండి, పోపు వేగిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, బెండకాయ వేసేస్తున్నాము. చూస్తారు కదా, ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన కలర్ చేంజ్ అవుతుంది. బెండకాయ అలా గ్రీన్ కలర్లోనే ఉంటుంది. మనకి కర్రీ ఏమి తీపి రాదండి. ఓకేనా, లైట్గా అంటే పావు స్పూన్ వేసుకోవాలి. ఇంకా ఇంకా కర్రీని బట్టి నేను ఈ కర్రీకి నేను పావు స్పూన్ యాడ్ చేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే కలర్ చేంజ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు వీటిని మనం మిడిల్స్ పెట్టేసుకుని ఒక 10 minutes మగ్గనిద్దామండి. ఈ లోపల ఉల్లికారం రెడీ చేసుకున్నాము. చూసారు కదండి, నేను ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. అలాగే ఎండుమిరపకాయలండి. ఎండుమిరపకాయలు ఒక 3-4 అంటే మీ స్పైస్ని బట్టి. అలాగే ఒక పావు స్పూన్ ఎండుకారం అండి. కలర్ చాలా ఎర్రగా వస్తుంది. అప్పుడు ఎండుకారం వేయడం వల్ల ఒక పావు స్పూన్ ఎండుకారం వేసాను. ఒక పావు స్పూన్ సాల్ట్ వేసాను. నెక్స్ట్ ఒక పావు స్పూన్ జీలకర్ర అండి వేసుకుని ఇప్పుడు ఇది ఉల్లికారం మనం మిక్సీ వేసేసుకున్నాము. చూసారు కదండి, ఇలా చక్కగా ఎర్రగా వేగుతూ ఉంటాయి. ఇంకొక 5 minutes మళ్ళీ మిక్స్ పెట్టేసుకుని మనం వేగేద్దాం. నేను హైలోనే పెట్టానండి. చూసారు కదా, ఉల్లికారం కూడా రెడీ అయిపోయింది. అది వేగాక ఇది యాడ్ చేసుకున్నాము. చూసారు కదండి, వావ్, వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనము ఉల్లికారం యాడ్ చేసుకున్నాము. చూసారు కదండి, ఉల్లికారం ఇలా యాడ్ చేసుకుని కలిపేసుకోవాలి మనం. చూసారు కదా, అన్నీగా కర్రీ రెడీ అయిపోయింది. మనకి ఉల్లికారంలో నేను సాల్ట్ వేసాను కదండి, అందుకని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. లేదంటే ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. మనము మిక్సీ జార్ కడుక్కుని కొంచెం వాటర్ కూడా పోసాను. నేను హైలోనే పెట్టానండి. నేను చూసారు కదా, చాలా కలర్ఫుల్గా, చాలా యమ్మీగా బెండకాయ ఉల్లికారం కర్రీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, వావ్, వేగనిస్తే నూనె వదులుతుందండి. అప్పుడు మనం ఆఫ్ చేసుకోవాలి. అప్పుడు లేడీస్ ఫింగర్ అంతా ఈ మసాలా తీసుకుంటుంది, అదే ఉల్లికారం అంతాను. ఇప్పుడు మనము కొంచెం యాడ్ చేసుకుంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు అది మన ఇష్టాన్ని బట్టి, లేదు మాకు అలాగే కావాలంటే అలా ఉంచుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో నేను కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. మంచి షైనింగ్గా కలర్ఫుల్గా గ్రీన్ అండ్ రెడ్ అదిరిపోతూ వచ్చేసింది కర్రీ. చూస్తుంటేనే కడుపు నిండిపోతుందండి. చూసారు కదా, యమ్మీగా లేడీస్ ఫింగర్ ఉల్లికారం కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అయిపోతుంది. ఇంకా చూసారు కదా, ఆయిల్ వదులుతూ ఉంటుంది. ఆయిల్ వదిలిందంటే కర్రీ అయిపోయినట్టే మనకి. చూసారు కదండి, ఎక్కడ అనుకోకుండా చక్కగా నీట్గా అయిపోయింది. ఇంకా మనం తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. లేదు ఇంకా మాకు ఇంకా డ్రైగా కావాలి అంటే ఇంకా కొంచెం సేపు ఉంచుకోవచ్చు మనం. లేదు మాకు సబ్జీ అదే కొంచెం కర్రీ లాగా కావాలి, ఇలాగా కొంచెం లిక్విడ్ లాగా కావాలి అంటే ఇలా తీసుకోవచ్చండి. లేదంటే కొంచెంసేపు బెండకాయకి పట్టే వరకు ఉంచితే అది కూడా వేగుతుంది దగ్గరగా, అదైనా పర్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోయింది. థ్యాంక్ యూ. బావ్.